హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసకి సంబంధించి అభ్యర్థులకి ఫోన్ కాల్స్ అనేవి వస్తున్నాయనే సమాచారం తెలుస్తుంది. సో మీలో ఎవరికైనా ఫోన్ కాల్స్ వచ్చాయా? వచ్చి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసి మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూడండి. ఎంతమందికి ఫోన్ కాల్స్ వచ్చాయి, ఎంతమందికి రాలేదు. అలాగని చెప్పేసి ఫోన్ కాల్స్ రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీలకి సెలెక్ట్ అయిన వారి లిస్టులను ప్రభుత్వం పక్కాగా పంపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు సమాచారం ఏం అందించబోతున్నానంటే, మొత్తానికి రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది, వాళ్ళకి సంబంధించిన చెక్కులు ఎప్పుడు అందించబోతుంది, అలాగే ఆ యూనిట్లకు సంబంధించిన శిక్షణా తరగతులు ఎప్పుడెప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారాలు అనేవి ఈ వీడియోలో అందించబోతున్నాను. సో ఫస్ట్ మనం రాజీవ్ యువ వికాస పథకం గురించి పూర్తి స్థాయిలో మాట్లాడుకునే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి మాట్లాడుకోక తప్పదు. ఫస్ట్ విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజీవ్ యువ వికాస కోసం దాదాపుగా 16 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ 16 లక్షల అప్లికేషన్లలో ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రారంభించే మొదట్లోనే 4 కేటగిరీలుగా విభజన చేసింది. ఈ కేటగిరీలో మొదటిది ఏంటిదంటే 50,000 రూపాయలు. రెండోది ఏంటిదంటే 50 నుంచి 1,00,000, 1,00,000 నుంచి 2,00,000, 2,00,000 నుండి 3,00,000, 4,00,000లకు సంబంధించి ఇలా కేటగిరీల వైజ్గా మనకి ఉంచడం జరిగింది. ఇందులో 4 లక్షల ఎంపిక చేసుకున్న లబ్ధిదారులు సుమారుగా 12 లక్షల మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ 12 లక్షల మంది 4 లక్షల రూపాయలు ఉంటే ప్రభుత్వం ఎన్ని యూనిట్లను మంజూరు చేసింది అంటే 79,000 యూనిట్లను మాత్రమే సుమారుగా మంజూరు చేయడం జరిగింది. ఇక మిగతా 50,000కి సంబంధించి ఎన్ని యూనిట్లు అంటే దాదాపుగా 1,32,000 వరకు సుమారుగా. అటు 1,00,000 నుండి మిగతా యూనిట్కి అంటే కేటగిరీ 2కి సంబంధించి కూడా దాదాపుగా 1,00,000 పై చిలికనే యూనిట్లు అనేవి మంజూరు చేయడం జరిగింది. అయితే తీరా చూస్తే ఏమవుతుంది అంటే, మొదటి 2 కేటగిరీలలో అప్లికేషన్లు తక్కువ, యూనిట్లు ఎక్కువగా ఉండటంతో గందరగోళం నెలకొంది అనే సమాచారం తెలుస్తుంది. అయితే ఇటు రాజీవ్ యువ వికాసానికి సంబంధించి రాష్ట్రంలో దాదాపుగా 6,60,332 దరఖాస్తులు తిరస్కరణకి గురైనట్లుగా ఇప్పుడిప్పుడే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి. అంటే 16 లక్షలలో సుమారుగా 6,60,000 తిరస్కరణకు గురవుతే 10 లక్షల వరకు క్వాలిఫై అయ్యారనమాట. అంటే దానికి గల కారణాలు ఏంటివంటే, ఫస్ట్ వన్ ఏంటిదంటే సిబిల్ స్కోర్. గతంలో లోన్లు తీసుకొని బ్యాంకులకి రుణాలు సకాలంలో కట్టని వాళ్ళకి సంబంధించి ఈ సిబిల్ స్కోర్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. సో ఖచ్చితంగా బ్యాంకు రుణం ఇవ్వాలి అంటే సిబిల్ స్కోర్ అనేది 100%లో అట్లీస్ట్ 75% వరకు ఉండాలి అనేది నిబంధన కాదు, అది కంపల్సరీ దాన్ని కన్సిడర్ చేస్తున్నట్లుగా ఉన్నది రూల్, అది ఒకటి. సో దానికి సంబంధించి కారణంగానే ఈరోజు దరఖాస్తు చేసుకున్న 16,23,000 మందికి సంబంధించి 6 లక్షల వరకు తిరస్కరణ గురైనట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. అయితే కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో జూలై నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, జీపీ ఎన్నికలు, అలాగే ఎంపీటీసీ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ జూన్ నెల చివరికల్లా ఈ రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన పత్రాలను ప్రభుత్వం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. అందులో భాగంగానే కొంతమందికి ఫోన్ కాల్స్ వచ్చాయనే అప్డేట్స్ అయితే ఇస్తున్నారు, కానీ అఫీషియల్గా మాత్రం ఫోన్ కాల్స్ వస్తున్నట్లు ఎలాంటి సమాచారం అయితే లేదు. సో మీరు ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నిజంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయో రావట్లేదు అనేది. సో మొత్తానికి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.